మీ విజయ్ కుమార్ గంట. అతడు ఆమె. అతడు ఏది చెప్పినా ఆమె నమ్మదు, ఆమె ఏది చెప్పినా అతను నమ్మదు. వైవాహిక జీవితంలో వాళ్ళిద్దరూ కుటుంబం అనేటువంటి ఎడ్ల బండికి ఇరుసులు లాంటి వాళ్ళు. ఇరుసు తొలగిపోతే బండి కింద పడిపోతుంది. మొదట తన భర్త నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అనే దాని మీద భార్యకు ఒక అవగాహన కలిగినప్పుడు ప్రశాంతంగా ఉండి దాన్ని విశ్లేషించి ఎందుకు చెప్పాడనే దాని మీద ఒకసారి విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే భార్య అబద్ధం చెప్పిందని అనుకున్నప్పుడు కూడా విశ్లేషణ అవసరం. చేత భర్త ఒక విషయం చెప్పంగా నువ్వు చెప్పిందంత అబద్ధం, నిన్న ఎక్కడున్నా ఈ చేసావు అని భార్య కానీ, భార్య ఒక విషయం చెప్పిందనగానే నువ్వు ఇలాగా అలాగా అని చెప్పి అయితే ఇతను ఒక అడుగు ముందుకేస్తాడు. ఆవిడ చెప్పినటువంటి అంశాలను ఖండించడమే కాకుండా ఆమె వర్తనం మీద నిందేస్తాడు. అంతే, ఆ కుటుంబాలు చెల్లాచెదరైపోతాయి. ముఖ్యంగా ఎక్కువగా ఇటీవల కాలంలో కుటుంబాలు చెల్లాచెదురవటానికి కారణం ఇదే. అట్లాగే భర్త గురించి భార్యకు బయట నుంచి వినిపించేటువంటి ఏ అంశాలని కూడా పరిగణలోకి తీసుకోకూడదు. భార్య గురించి బయట నుంచి వినిపించేటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోకూడదు. రకరకాల భావోద్వేగాలు ఉంటాయి. ఆ భావోద్వేగాలతో ఏవేవో చెప్పేస్తూ ఉంటారు. అవి ఇచ్చేస్తే మన జీవితాలు ముందుకు సాగవు. ముఖ్యంగా మనకు అనేక మంది స్నేహితులు ఉంటారు. సుదీర్ఘకాలం స్నేహయానం సాగుతూ ఉంటుంది. అనేక సందర్భాల్లో అలిగిన సందర్భాలు ఉంటాయి, అనేక సందర్భాల్లో చేసినటువంటి ఇంకొక రకమైన పరిస్థితులు. అలాగే భార్యాభర్తలు కూడా సుదీర్ఘమైన స్నేహయాత్రికులు. అది గ్రహించినంతకాలం మనకి ఇదే పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు కూడా భర్త గురించి ఒక అవగాహన, భార్య గురించి ఒక అవగాహన బయట వారి మాటలతో అవ్వద్దు. కొన్ని పరిస్థితుల్లో భర్త కొంతమందితో చనువుగా ఉండవచ్చు, భార్య కొంతమందికి ఏదైనా అవసరం అనుకుంటే సాయం చేయొచ్చు. అందువల్ల ఎప్పుడు కూడా భార్యాభర్తలు ప్రతిరోజు కూర్చుని ఆ రోజు దాని మీద పునశ్చరణ చేసుకోవాలి.